హాయ్ అండి, నేను మీ అను పల్నాటి. ఈరోజు అయితే ఎండునెత్తాలు కర్రీ అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేయకుండా ఎలా చేయాలో చూపిస్తాను. ఇదైతే చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా స్టవ్ మీద బాండలు పెట్టుకొని బాండట్లో ఒక 3 గంటల ఆయిల్ వదులుకోవాలి. అందులో కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర వేసుకొని కొంచెం మెంతులు వేసుకోవాలి. ఎక్కువ మెంతులు వేసుకోకూడదు, చేదు వస్తుంది. ఆవాలు జీలకర్ర చిట్పటలాడాక ముందుగా మనం తరిగి పెట్టుకున్న 2 ఉల్లిపాయలు, 2 టమాటా ముక్కలు అన్నీ కలిపి అందులో వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇప్పుడు అందులోనే కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేసుకొని బాగా వేగనివ్వాలి. ఆనియన్, టమాటో బాగా వేగాక ఇప్పుడు 1 స్పూన్ కారం వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆనియన్, టమాటో కొంచెం బాగా వేగిపోయాయి. ఇప్పుడు చింతపండు 50 గ్రాములు రసం తీసి పెట్టుకునింది అందులోనే వేసుకోవాలి. ఇక్కడ ఎండునెత్తాలు 200 గ్రామ్స్ తీసుకున్నాను. ఇవి శుభ్రంగా తల తోక తీసేసి వేడి నీళ్ళలో వేసి బాగా కడిగి పెట్టుకోవాలి. అప్పుడే ఎక్కువ వాసన రాకుండా ఉంటాయి. అది కూడా అందులో ఆ పులుసులోనే వేసుకొని బాగా ఉడకనివ్వాలి. ఇప్పుడు ధనియాల పొడి 1 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. అంతే అండి, కూర ఇలా చిక్కబడేలాగా ఉడకనిస్తే సరిపోతుంది. కొంచెం అన్నంలో కలుపుకోవడానికి బాగా కావాలనుకుంటే ఇలా ఉంచుకుంటే సరిపోతుంది. అంతే అండి, అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేయకుండా ఎండునెత్తాల కూర. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.